ఫస్ట్ ఆయన గురుగారు ఇట్లా మొక్కలు బిజినెస్లో ఉంది. మేడం వచ్చేమండి. ఇది కొత్తగా ఏం తయారు చేసేయంటే బ్రదర్ అది ఏంటది ఇదేంటి పిల్లలకే ఇదేంటి కొత్త తయారు చేశారా? 180 degrees వెనక్కి ఇటు తిరగటం సార్ ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఏ వెహికల్కి ఓకే బంగారు మొన్న వచ్చినప్పుడు లేరు ఉన్నా లేదా పవర్ ట్రీస్ సార్ అవి బ్రెజిల్ కంట్రీ నుంచి ఇంపోర్టెడ్ చేశారు. అవి 120 feet హైట్ వెళ్తాయి సార్ అవి ట్రీస్. ఇయర్లీ 3 meters గ్రోత్ అవుతాయి సార్. ఇవి వచ్చేసి రెయిన్బో యూకలిప్టస్ ట్రీ సార్. ఇవి ఈ ట్రీస్ మొత్తం రెయిన్బో కలర్ లో చేంజ్ అవుతాయి సార్. ఇవి కలర్ మారిపోయింది గ్రీన్ వచ్చింది చూడదు. సీజన్ బట్టి మారుతాయి. ఫంక్షన్ జరిగింది ఏంటమ్మా ఇక్కడ? ఇది ఓపెన్ ఆడిటోరియం సార్. ఇక్కడ మన ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అవి చేయడానికి. అది బౌన్స్ ల్యాండ్ సార్. అది గేమింగ్ ఆడుతున్నది. ఇవి టెంపుల్ ట్రీ అంటారు సార్. ఇవి ఏరియా ఇక్కడ మనకి ఇండోర్ గేమింగ్ జోన్ ఏరియా సార్. ఇది రెడీ అవుతుంది ఇప్పుడు. అది ఓపెన్ ఉంది సార్. వాతావరణం కూడా కూల్ అయింది. మనకు వస్తుంది మనం వచ్చేది కూల్ అయిపోయింది. రండి గురుగారు ఆన్సర్ 2 నిమిషాలు కూర్చుంటారు మా రండి రండి కూర్చోండి. రండి 6 నిమిషాలు మనకు 5 వచ్చారు. మనకు 5కి పెట్టండి. వెరీ గుడ్. అదే వాళ్ళు 30 years 40 years మొత్తం ఇది వేరే కంట్రీస్ తెప్పించారు. భలే ఉందే. ఓకే 5 నిమిషాలు 3 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాం. అది ఎక్కడ సార్ దానిపైన ట్రై చేశారా? అడ్వెంచర్ గేమింగ్ జోన్ వద్దులేదు. ట్రీస్ న్యాచురల్ ట్రీస్ దగ్గరికి వెళ్తాం. గురుగారు న్యాచురల్ ట్రీస్ బట్టి చూస్తాం. వరల్డ్ ఇప్పటికి కాదు ఈ కంట్రీస్ ఇక్కడ వెళ్తుంది. కంట్రీస్ ఈ స్టోన్ అంతా కూడా సంవత్సరం సంవత్సరాల తర్వాత నెలలో ఉంటుంది స్టోన్. ఇది స్టోన్స్ అన్ని సీ అండర్ వాటర్ సార్. ఇవన్నీ అండర్ వాటర్ ఈ స్టోన్స్ లైవ్ వాటర్ వాటర్ స్టోన్స్ ఇవన్నీ లైవ్ అంటే న్యాచురల్గా ఉండే అది అక్కడ చైనా గ్లాస్ బ్రిక్ వాల్ సార్. అది కనిపించేది కలర్ కలర్. మనకు సన్సెట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఓకే ఓకే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉంటాయి సార్. మొత్తం మెక్సికన్ పామ్ ట్రీస్, రావా, ఫ్రై అన్ని ఆల్ వేరే కంట్రీస్ నుంచి సార్. ఇక్కడ మొత్తం 85 కంట్రీస్ నుంచి ఇంపోర్టెడ్ ట్రీస్ సార్. ఇక్కడ 25,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. సార్ చిన్నప్పటి నుంచి ట్రీస్ అంటే బాగా ప్రేమ, ప్రకృతి ప్రేమికుడు. సాధారణ కాదు. ఇదంతా కూడా నర్సరీ సార్. ఇక్కడ మనకి ఇది హారిజంటల్ ప్లాంటేషన్ చేసారు సార్. ఇవి మళ్ళీ సన్లైట్ కి స్ట్రైట్ గా గ్రోత్ అవుతున్నాయి. పైన నుంచి చూస్తే ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. సన్లైట్ గా ఆటోమేటిక్ గా ఫ్లవర్ లాగా స్ట్రైట్ అయిపోతుంది. అంటే చెట్టు నేచర్ తీసుకుంటుంది అనమాట. ప్రకృతికి సిట్టింగ్ లోపల జనాలు కూర్చున్నాం. గురుగారు మీరు కూడా రావచ్చు ఇక్కడికి. ఆయన వచ్చాం కానీ ఒకసారి మనం ఏం చేద్దాం పౌర్ణమికి ఒక రోజు ఇక్కడ చూపించి నైట్ పౌర్ణం స్టే చేద్దాం. జరిగితే మళ్ళీ లోపల ట్రైబల్స్ వచ్చి ఈ చెట్టు లోపలే ఉంటారు చూడు. ఈ హౌస్ లో ఉంటాయి ఈ హౌస్ సెట్స్. అది వెళ్తున్నాం మనం. లాస్ట్ సెట్ వెళ్తున్నాం 3000 సంవత్సరాలు పెద్ద ట్రీ దగ్గర వెళ్తున్నాం.
ఇది మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన బ్లాక్ నీమ్ ట్రీ సార్ ఇక్కడ ఇది. అచ్చా అచ్చా బ్లాక్ కలర్ ఉంటాయి సార్ లీవ్స్ ఓకే 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 టైప్ లో ఉన్నాయి కదా సార్, ఇక్కడ డిఫరెంట్ టైప్ లో ఉన్నాయి. అవును ఇదిగో ఇక్కడ ఇగో పూజా టైప్ లో, పూజా టైపు, అక్కడ చార్మినార్ సార్, చార్మినార్ డిజైన్. ఇదా ఇక్కడ ఫోటోస్ దిగుతాం, రెండు ఫోటో దిగుతాం. చార్మినార్, అది మొత్తం చార్మినార్ ట్రీలో ధ్యానం చేస్తాం. ఉంటాలే మైన ఒకటి ఉంటాలి రా మైన. వెరీ గుడ్. అదే నా పందిరి లాగా అనుకునేది. ఈ మన జగ్గులో కూర్చున్నట్టుగా కూర్చుంటారు కదా చూడు ఈ ట్రీస్. తమ్ముడు మేము ఆటో Mm-hmm. 30 seconds meditation. ఈ ట్రీ చూడుగురు కదా స్టోన్ కింద వేసి 4 ట్రీ మొత్తం బస్ స్టాప్ లాగా. ఎందుకెళ్ళి బస్ స్టాప్ ట్రీ కూడా ఉంది. మొత్తం ఫ్లవర్స్ వస్తాయి సార్ ఇంకా సీజన్ లో. ఈ ట్రీస్ ఉన్నాయి కదా అన్ని. బండి వెళ్తారండి, చాలా దూరం వెళ్ళాలి, రెండు బండి వెళ్తారండి. డైనింగ్ టేబుల్ టైప్ లో సార్ ఇక్కడ trees. ఓకే పైన ఒలింపిక్ సింబల్స్ సార్ పైన. ఇక్కడ కింద 2008 ఇయర్. రైట్ రైట్ రైట్. అక్కడ ఆప్షన్ లో తీసుకోరు సార్ దీని 45 lakhs కి. దీని మెయిన్ వాళ్ళు దేహం వదిలినప్పుడు మెయిన్ సెలబ్రిటీస్ దాన్ని పెట్టి దాని మీద ఒక ట్రీస్ పెట్టిస్తే ఒకసారి ఒకటే అది టూరిజం లాగా చేయాలనేది. ఇది మన ఇందాక కూర్చున్న టైప్ ట్రీస్. ఓకే 100 years ఓల్డ్ ట్రీస్ సార్ ఇవి. ఆఫ్రికా నుంచి ఇంపోర్టెడ్ చేసాం ఈ కల్పవృక్షాలు. అక్కడ చిన్నవి ఉన్నాయి కదా సార్ బేబీ కల్పవృక్షాలు. ఈ పెద్ద అవుతాయి. ఇప్పుడు పెద్ద ట్రీ ఉంది కదమ్మా 3500 years ఓల్డ్ ట్రీ అది. మీరు మార్నింగ్ ఇక్కడ మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇక్కడనే చేసారు అది. ఆ రోజు 7000 members వచ్చారు వాళ్ళు. ఈవెన్ పేరేంటి? టమాటో సార్ స్పెయిన్ లో చేస్తారు సార్ అది. కొట్టుకుంటారు కదా. ఓకే స్టోన్ గార్డెన్ సార్ ఇది. సార్ లోపలికి వెళ్దాం. తప్పుడు అటు ఇదికి వచ్చే మేము పైకి వస్తాము అట్లా వచ్చాయి. టూరిజం కానీ న్యాచురల్ ఇటు చూడు మెట్లు కూడా ట్రై చేస్తున్నాడు ఆయన కొంచెం ఫస్ట్ ప్రకృతి ప్రేమికుడు. వచ్చే ఆయన అంటాడు ఏంటంటే నాకు డబ్బు లాభం కాదు, వచ్చే తరానికి నేచర్ కూడా ఇంత అందంగా ఉంటుందని మనం తెలియాలి పిల్లలకి. బాగా మస్తు గాలి వచ్చింది సార్. గాలి వర్షం. ఇదిగో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటేజెస్ కడతారు సార్. ఈ మడ్ హౌస్ సార్ ఇది. మొత్తం మట్టితోటే కట్టిరాయి. పైనుంచి లైక్ టార్టాయిస్ షేప్ లో ఉంటుంది సార్. కొన్ని రోజులు అయితే అవన్నీ తీసేస్తారు మొత్తం రాయి అంట. టార్టాయిస్ ఉంటుంది. ఓకే ఇన్సైడ్ లో డబుల్ బెడ్రూమ్ ఉంది సార్ దాంట్లో. వచ్చినోళ్ళు మడ్ హౌస్ లో ఉంటారు అన్నమాట. విఐపి సిట్టింగ్స్ మొత్తం
ఇక్కడ స్పా సెంటర్, క్లబ్ బిల్డింగ్, అవన్నీ వస్తాయి సార్ ఇక్కడ. ఇది ఉంది సార్, ఇది స్టోన్ బోల్డర్ హౌస్ అంటారు. అది దాంట్లో ఇన్సైడ్ లో మొత్తం స్టోన్ తోటే తయారు చేసి ఉంటాయి సార్. బెడ్, వాష్రూమ్, వాష్టాప్, ఎవరిథింగ్ అన్ని. చెట్టు సీనియరు నీ కింద మేము చిన్న గోరంత పిల్లలమ్మ మేము. రండి టచ్ చేద్దారండి. అంటే రెండు ఒక ట్రీని ఒక షిప్లో పట్టదని రెండుకి చీల్చి తెచ్చి మళ్ళీ ఒకటి కలిపారు, అలా గ్రోత్ చేయడానికి కోసం. స్టోన్ లాగా ఇక్కడ చూస్తే స్టోన్ లాగా చూడండి గురుగారు, ఇక్కడ చూస్తే స్టోన్ లాగా అనిపిస్తుంది. పట్టుకుని మెడిటేషన్ చేద్దాం 1 minute. ఆ థాట్ రావటం యాభై సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టి అంత ఎన్ని రోజులు ఉంటే అంత కాస్ట్లీ ఉంటుంది కదా. స్టోరేజ్ ఉంటే కన్వెన్షనల్ వస్తుంది సార్. పోతు కాదు మాట్లాడేమంటే నోరు ఉంటాయి వాళ్ళకి. పడుకున్న బుద్ధ స్లీపింగ్ అంటే ఒక మనిషికి కూడా ఇట్లా సాధ్యం అవుద్దా, ఒక మనిషి వలన కూడా ఇట్లా అవుతుందా అనేది చూస్తే సాధారణ మనిషే ఇంత కూడా సృష్టించగలుగుతాడా అంటే శక్తి ఎంత అర్థం చేసుకోండి. మంచిగా తెచ్చా చాడు ధ్యానంలో కోరుకున్న ప్రమోద్ అచ్యుత్ గురువు గారు కూడా ఇలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని, ఆత్మ ప్రపంచాన్ని సృష్టిస్తారని నాకు తెలుస్తుంది. వెరీ గుడ్. మనం వేరే ప్రపంచాన్ని చూసి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన అవతారం సినిమాని చూసి, కొత్త వింతలు చూసి మనం ఎంతో పులకరించామన్నమాట. కానీ ఇక్కడ ఈ ప్రపంచం ఇది ఒక అవతార సినిమా లాగా. ట్రీస్, కొన్ని వేల సంవత్సరాల ట్రీస్, కొన్ని వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన గొప్పతనాన్ని ట్రీస్ తీసుకొచ్చి ఆయన ఫ్యాషన్ రామ్దేవ్ గారు దీనికి మెయిన్, దీనికి ఆయన స్థాపికులు అయిన రామ్దేవ్ గారు. గురుగారు ఎలా అనిపిస్తుంది ఇదంతా మీరు చూశారు కదా? చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ట్రీని ఎంతో చక్కగా ఎలా పెట్టాలి, ఎలా పెంచాలి అని చాలా చాలా బాగా ప్లాన్ చేసి పెట్టారు. ఇక హైలైట్ ఏంటి, అన్నిటికన్నా హైలైట్ 3500 సంవత్సరాల ట్రీని పట్టుకుని మన జీవితంలో ఇంత ఎక్కువ సంవత్సరాల నుంచి బ్రతికి ఉన్నది. దానికి ట్రీస్ ఆకులు వస్తున్నాయి, కొత్త ఆకులు వస్తున్నాయి. అంటే ఎంత ఆయన ప్యాషన్ అనేది మనం అర్థం చేసుకున్నాం అనమాట. అలాంటి గొప్ప మహానుభావుడు ఇలాంటి అద్భుతమైన విజన్ను సృష్టించిన రామ్దేవ్ గారికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఇంకొక ప్రపంచం అనమాట. ఇది సాధారణమైన విషయం కాదు. ఆయన ఒక్కళ్ళకంటే ప్రకృతికి ఎంత దగ్గరగా అయితేనే ప్రకృతి ఇంత సహకరించింది అనేది మనకు అర్థమవుతుంది. సాధారణ విషయం కాదు ఇది. మాకు ఏంటి ఇంత సృష్టించాలంటే ఎంతమంది వర్కర్స్ వేరే కంట్రీస్ తెప్పించడం అనేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామ్దేవ్ గారు వస్తే మేము గురుగారిని పరిచయం చేస్తాము. నెక్స్ట్ మా మెడిటేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చి గురుగారిని పరిచయం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.